దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ క్రమంలోనే సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. కాగా సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా బయటకు లీక్ కాకుండా జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సినిమాకు సంబంధించిన ఏదో ఒక రూమర్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా జక్కన్న నెక్స్ట్ షెడ్యూల్ ప్లానింగ్ గురించి నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజమౌళి నెక్స్ట్ షెడ్యూల్లో ఈ సినిమా మహేష్ బాబు ఎంట్రీ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సీక్వెన్స్ షెడ్యూల్కి మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కూడా షూటింగ్లో పాల్గొనుందట. వీరిద్దరి పాత్ర పరిచయాలతో పాటు కథ తాలూకా గమనాన్ని కూడా సీక్వెన్స్ రివీల్ చేయనున్నారు అని లీక్ ఇప్పుడు తెగ వైరల్గా మారుతుంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్ జరుగుతుండగా తాజా సమాచారం ప్రకారం వచ్చే షెడ్యూల్లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ ఎంట్రీ సీన్లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొనుందని టాక్. వీరిద్దరి పాత్రలు పరిచయాన్ని ఈ సీక్వెన్స్లోనే రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు కథ దిశను కూడా ఈ సీన్లోనే ప్రేక్షకులను చూపించనున్నారని సమాచారం. విజువల్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ హుక్ అన్నిటినీ కలిపి ఈ ఎంట్రీలో హైలైట్గా నిలవనుందట. ఇక కథ విషయానికి వస్తే ఇటీవల విజేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్కు పెద్ద అభిమానులం. ఆయన రచనలు మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. ఈ సినిమా కథ కూడా ఆయన నవలల బేస్ మీదనే రూపొందించామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతుందని తెలుస్తుంది. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మొత్తం సినీ ప్రియులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్, సుకుమార్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. మిగతా కాస్టింగ్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రావడం లేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికీ ఒడిశాలో, హైదరాబాద్లో 2 షెడ్యూల్ను పూర్తి చేసిన మేకర్స్ ఇప్పుడు కొత్త షెడ్యూల్స్ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా కెన్యాకు మూవీ టీం వెళ్లనుందని, అక్కడ మెయిన్ కాస్టింగ్పై భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయనుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతుంది. సినిమాలో కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో ఉంటాయని, వాటిని షూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అది అయ్యాక కెన్యా వెళ్తారని సమాచారం. అయితే కాశీ బ్యాక్డ్రాప్లో సీన్స్ తీసేందుకు ఇప్పుడు హైదరాబాద్లో భారీ సెట్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది భారీ కాదు, అతి భారీ అనాలేమో. ఎందుకంటే ఆ సెట్ కోసం అక్షరాల 50 కోట్లు వెచ్చిస్తున్నారట. అది తెలిసి ఒక్కసారిగా అంతా నోర్లెళ్లబెడుతున్నారు. అంత ఖర్చుతో సెట్టా వామ్మో అని కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి ఏదో వేరే లెవెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని, సినిమా రేంజ్ పాన్ ఇండియా కాదని పాన్ వరల్డ్ అని అంటున్నారు. అదే సమయంలో 50 కోట్ల బడ్జెట్తో సినిమాలే వస్తుంటాయి, ఇప్పటికే వచ్చాయి కూడా. ఇప్పుడు ఆ బడ్జెట్ మొత్తాన్ని సెట్ కోసం ఖర్చు పెడుతున్నారంటే నెవర్ బిఫోర్ హాలీవుడ్ రేంజ్ మూవీ అని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ అతి భారీ సెట్స్ను వేస్తుంటారు. ఇప్పుడు జక్కన్న ఎస్ఎస్ఎంబి 29 మూవీ హాలీవుడ్ రేంజ్లో తీర్చిదిద్దుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.